వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సీమ. మనమైతే ఇప్పుడు పార్వతీపురంలో ఉన్నాము. ఇక్కడ మనం చూసుకుంటే కనిపిస్తుంది కదా, ఓ ప్రేమ మూవీ కోసం అయితే తెలుసుకోవడానికి వచ్చాము. ఒకసారి లోపలికి వెళ్ళి ఇక్కడ సినిమా హీరో హీరోయిన్ అలానే ప్రొడ్యూసర్ వీళ్ళందరూ కూడా ఉన్నారు. ఒకసారి వాళ్ళతో చిన్న చిట్ చాట్ మరి వేసేద్దామా, రండి. హాయ్, థ్యాంక్ యూ. హాయ్ హాయ్ సార్. హాయ్ వ్యూస్, చూసారు కదా, మనతో పాటు అయితే మూవీ టీం మొత్తం ఉన్నారు. ఒకసారి ఇక్కడ చిరంజీవి గారు ఉన్నారు. వాళ్ళ నాన్నగారికి చిరంజీవి గారు అంటే చాలా అభిమానం. ఆయన పేరుని ఈయనకు పెట్టుకున్నారు. అదే స్ఫూర్తితో మూవీస్ అంటే కూడా ఇష్టం. ఆ స్ఫూర్తితో మూవీస్ అంటే ఇష్టమే కాదు, ప్రాణం. ఆ ప్రాణంతోనే ఓ ప్రేమ అనే మూవీని కూడా ఇక్కడ చేస్తున్నారు. అది కూడా మన్యం జిల్లా పార్వతీపురంలో. అంటే మన్యం జిల్లా కుర్రోడు ఇక్కడ మొత్తం అంటే సగానికి సగం మంది కూడా ఈ మూవీలో మన్యం కుర్రోళ్ళే ఉన్నారని అయితే మనం చెప్పొచ్చు. ఒకసారి చిరంజీవి గారితో మాట్లాడదాం. అసలు ఎందుకు మూవీలో యాక్ట్ చేయాలని ఇంట్రెస్ట్ వచ్చింది ఏంటన్నది ఆయన మాటలోనే అడుగుదాం. సార్ నమస్తే సార్. చెప్పండి సార్, అసలు మీకు ఎలా వచ్చింది, అంటే మూవీ చెయ్యాలి అనే ఆలోచన ఎందుకు వచ్చింది? ఆలోచన అంటే మేడం, నేను చిన్నప్పటి నుండి పెరిగే నేచర్ అటువంటిది మేడం. మా నాన్నగారు చిరంజీవి గారికి చాలా పెద్ద ఫ్యాన్. నేను పుట్టక ముందు నుండి చాలా పెద్ద ఫ్యాన్ అనమాట. సినిమా రిలీజ్ అయిందంటే మా ఇంట్లో హడావిడిగా ఉంటుంది 3 రోజుల ముందు. అంటే లైక్ బ్యానర్స్ రాయడం కానీ, పెద్ద పెద్ద దండలు కుట్టడం కానీ మా ఇంట్లో జరిగేవి. మా నాన్న పార్వతీపురం సినిమా ప్రెసిడెంట్, అంటే చిరంజీవి గారి అభిమాన సంఘంలో ఒక పెద్ద. సో మా చిన్నప్పటి నుండి నాకు ఆ ప్రభావం ఎక్కువ ఉంది. సో అందువల్ల మా నాన్నగారు ఇప్పటికి నా పేరు చిరంజీవి అని పెట్టారు. మా తమ్ముడి పేరు నాగేంద్ర బాబు అని పెడితే తను స్కూల్కి వెళ్ళి మార్చుకున్నారు. చిన్నవాడి పేరు పవన్ కళ్యాణ్ పెట్టారు. ఆ ఫ్యామిలీ ప్రభావం మా మీద ఉంటుంది. ఉండడమే కాదు, మా నాన్న మమ్మల్ని పెంచే తీరులో కూడా చిరంజీవి గారిని చూసి నేర్చుకోండి, మమ్మల్ని తప్పు చేసినా సరే అప్పుడప్పుడు చెప్తేవారు, కష్టపడి పైకి వెళ్ళాలి, మనం కష్టపడి పనికి వెళ్ళాలి, ఆయన చూసి నేర్చుకోండి అని ఒక మాట ఎప్పుడు చెప్తుంటారు తరచుగా. సో ఎప్పుడైనా సరే మా నాన్న, మా తండ్రికి నేను ఎంత ఆదర్శం తీసుకుంటాను, ఆయన కూడా చిరంజీవి గారిని అంత మాకు తెలియకుంటే నేనే కాదు, నాకే కాదు, మా తమ్ముడికి కానీ మిగతా ఫ్యామిలీ మెంబర్స్ అందరికి కూడా మెగా ఫ్యామిలీ నుండి ఏ సినిమా వచ్చినా ఫస్ట్ షో చూడడం మాకు అలవాటు అయిపోయింది. తర్వాత నేను చదువుకొని మా నాన్న కష్టపడి మమ్మల్ని చదివించాడు. బీఈడీ చేసి టీచర్గా వచ్చినా కూడా అలవాటు అయిపోయింది. నా తమ్ముళ్ళు కానీ మిగతా మా బావలు కానీ వాళ్ళు కూడా చిరంజీవి గారి సినిమా కానీ ఆ ఫ్యామిలీ నుండి ఎవరి సినిమా రిలీజ్ అయినా ఫస్ట్ షో చూడాలి. మా ఇంటికి టికెట్స్ కూడా వచ్చేవి. సో అది మా అమ్మగారు కూడా చిరంజీవి పెద్ద అభిమానం. ఈరోజు కూడా చిరంజీవి గారి సినిమా టీవీలో వచ్చింది అనుకోండి, భోజన సమయం అయినా సరే వాళ్ళు వెయిట్ చేస్తున్నాడు. ఆ సమయంలో మనం డిస్టర్బ్ చేసాం అనుకోండి, కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. అయితే ఈ మూవీ చేశారు కదా, అంటే మీరు ఇక్కడ పార్వతీపురంలో ఈ ఏరియాలో సరౌండింగ్స్లో చెయ్యాలి అనే ఆలోచన ఎందుకు వచ్చింది? ఆలోచన అంటే మేడం, నేను షార్ట్ ఫిల్మ్ చేశాను. షార్ట్ ఫిల్మ్ చేసేటప్పుడు కొంచెం ముందుకు వెళ్ళాలనే ఉద్దేశంతో ఫిల్మ్ నగర్కి, నేను చదువుకునేటప్పుడు ఫిల్మ్ నగర్కి వెళ్ళేవాడిని, జూనియర్ ఆర్టిస్ట్ చేసేవాడిని, అసిస్టెంట్ డైరెక్టర్గా చేసేవాడిని. తర్వాత సినిమా ఫీల్డ్కి వెళ్ళి ఇంకా అభివృద్ధి చెందమనేటప్పుడు నాతోటి హీరో నాకు మేనల్లుడు అవుతారు. ఇద్దరం కష్టపడి హైదరాబాద్లో తిరిగాం, చాలా ఏరియాస్ తిరిగి కష్టపడడం, మళ్ళీ వచ్చి జర్నీ మళ్ళీ ఇంటికి రావడం. నేను టీచర్ని, స్కూల్లో టీచర్గా ఆదిలాబాద్ అటువంటి భద్రాచలం ఆర్ఎస్ఎస్ మీకు ఐడియా ఉంది, అలా స్కూల్లో టీచర్గా పనిచేశాను. కానీ నాకు ఈ ప్రభావం ఉండి మళ్ళీ వచ్చేటప్పుడు కోవిడ్ టైంకి వచ్చాడు. మళ్ళీ షార్ట్ ఫిల్మ్ చేస్తున్న సమయంలో ఈ మధ్యన ప్రభుత్వం మారేటప్పుడు పవన్ కళ్యాణ్ గారు అనమాట ఒక మీటింగ్లో, మన్యంలో చాలా అందాలు ఉన్నాయి, అవి చూపించాలి సినిమా ఇండస్ట్రీకి అనేటప్పుడు నాకు ఆ ఫ్యామిలీ మీద మీకు చెప్పాను కదా, అది స్ట్రక్ అయింది. అప్పుడు అనిపించింది ఒక స్టెప్ సీఎం పవన్ కళ్యాణ్ గారి స్ఫూర్తితో ఈ సినిమా నిర్మించాను అంటారు. అది అంటే ఆ మాట స్ఫూర్తి అయితే తీసుకుంది. మన్యం అందాలు పక్కగా చూపించాలి సార్ చెప్పారు. నేను కూడా మా నాన్నలందరూ మెగా ఫ్యామిలీ ఫ్యాన్, కానీ నేను పవన్ కళ్యాణ్ గారికి రాజకీయంగా ఇదిగా ఏదైనా సరే ఫ్యాన్గా ఒక కల్ట్ ఫ్యాన్ ఉంటుంది కదా, అదనమాట. సో నేను అందువల్ల టీచర్ వృత్తిని పక్కన పెట్టి నాకు చిన్నప్పటి నుండి ఫ్రెండ్స్ ఉన్నారు, నా ఫ్రెండ్స్ సహాయంతో ముందుకు వెళ్దామనేసి ప్రొడక్షన్ నుండి స్టార్ట్ చేద్దామని, నాకు అంతకుముందు నేను పనిచేసిన మహేషా మూవీ నుండి ఆ ప్రొడక్షన్ సంస్థలోనే నా ఫ్రెండ్స్ సాయి, మా సంపత్ సారు, మా ప్రసాద్, వాళ్ళ నా సంపత్ గారైతే నాకు చిన్నప్పటి నుండి మా ఇద్దరం 10th క్లాస్ నుండి ఫ్రెండ్స్. 10th క్లాస్, ఇంటర్, డిగ్రీ, బీఈడి ఇలా అందరం ఒకే బ్యాచ్ ఉంది. మేమందరం కలిసి చదువు, కష్టమైన సుఖమైన
అందరూ షేర్ చేసుకుంటాం. సో నేను ఇలా చేస్తున్నప్పుడు వాడు కూడా ఇంట్రెస్ట్ చూపించి నేను నీకు ఎందుకు భయం చూసుకుందాం ఏదేదో అనేసి వాడు నాకు సపోర్ట్గా. అందుకే అంటారు కదా సార్, స్నేహమేరా జీవితం, స్నేహమేరా శాశ్వతం అంటారు కదా. ఈ రోజున మీ ఫ్రెండ్స్ మీకు సపోర్ట్గా ఉండి నిజంగా ఇంత మంచి సినిమా అంటే ఓ ప్రేమ అనేది అంటే ఏంటి సార్? అంటే కాన్సెప్ట్ అంటే చాలా లవ్ సినిమాలు చూస్తూ ఉంటాం ఇప్పుడు, చాలా మట్టుకి ఎప్పుడెప్పటి నుంచి వస్తూ ఉన్నాయి. అది ఓ ప్రేమ అంటే దీంట్లో ముఖ్య ఏంటుంది కాన్సెప్ట్, అది కొంచెం చెప్పండి మా ప్రేక్షకులకి. ముఖ్యంగా ఒక పాయింట్ తీసుకున్నాం. ఈ కాలం అబ్బాయిలు అమ్మాయిలకి ప్రేమ అంటే కామం అయిపోయింది ఆ పదం. ఒకప్పుడు ముందు జనరేషన్ ఒక అమ్మాయికి వాళ్ళు మనసులో విషయం చెప్పాలంటే ఎంతో బాధపడేవాళ్ళు. కానీ ఆ ప్రేమ కోసం ప్రాణాలు ఇచ్చి అంత త్యాగం చేసిన అటువంటి ప్రేమ అనే పదాన్ని ఈరోజు యూత్ చాలా అంటే అయిపోయింది, మార్చేసారులేండి, అర్థాన్ని మార్చేశారు. ఒకవేళ మేము లవ్ మ్యారేజ్ చేసుకుంటామని తల్లిదండ్రులు చెప్పినప్పుడు కూడా వాళ్ళు ఒప్పుకోలేని పరిస్థితి. తల్లిదండ్రులు విడదీయ అవసరం లేదు, వాళ్ళు విడిపోయే పరిస్థితి ఉంది. అలాంటప్పుడు ప్రేమ అనే పదం యొక్క గొప్పతనాన్ని చూపించాలని సాయి కిరణ్ గారిని మేము మెయిన్ రోల్గా తీసుకున్నాం. 2 లవ్ స్టోరీలు ఉంటాయి. సో ఈ 2 లవ్ స్టోరీలు ప్రేమ యొక్క గొప్పతనం ఏంటి, ప్రేమ అంటే ఇది కాదురా నాయన మీరు ఉన్నది, అసలు లవ్ స్టోరీ అంటే ఏంటి, వల్గారిటీ అనేది ప్రేమ అనే పదంలో లేదురా బాబు అనే ఉద్దేశంతో ప్రేమ అనే పద గొప్పతనాన్ని చూపించాలనే ఉద్దేశంతో అందులో మన్యమందాలు చూపిస్తూ కథకి ఏంటి ముఖ్యం, మెయిన్ కథ. ఇది విలేజ్ అట్మాస్ఫియర్ లో ఉంటుందా సార్? ఎస్, విలేజ్ బ్యాక్గ్రౌండ్ లో తీసుకోవడం జరిగింది మేడం. విలేజ్ బ్యాక్గ్రౌండ్ తీసుకోవడం జరిగింది. ఎక్కువ పార్ట్ మన్యం జిల్లాలో షూట్ చేయడం జరిగింది. అలాగే కాశీ వెళ్ళాం, కాశీలో షూట్ చేసాం. మనాలి వెళ్ళాం, మనాలి షూట్ చేసాం. ఢిల్లీలో షూట్ చేసాం. మన డియమోలీలో షూట్ చేసాం, ఒరిస్సాలో షూట్ చేసాం. దేశాల్లో చాలా ప్రాంతాలకి షూట్ చేసాం, దేశం మొత్తం తిరిగాం. కానీ ముఖ్యంగా మెయిన్ అయితే విలేజ్ బ్యాక్డ్రాప్లోనే కథకి ఏం కావాలో అంతవరకే మాత్రమే కూడా ఉన్నారు. ఒకసారి ఆయనతో కూడా మాట్లాడదాం, ఎలా ఉంది ఈ మూవీలో యాక్ట్ చేయడం, ఆయన ఎక్స్పీరియన్స్ ఏంటన్నది ఆయన మాటలోనే అడుగుదాం. సార్ చెప్పండి సార్, అంటే ఓ ప్రేమ అంటే విలేజ్ బ్యాక్గ్రౌండ్లో నిర్మించారు. నెక్స్ట్ మీరు రిలేటివే చిరంజీవి గారికి, ఎలా ఉంది ఈ మూవీలో యాక్ట్ చేయటం? చాలా హ్యాపీగా ఉంది ఫస్ట్ ఆఫ్ ఆల్. నెక్స్ట్ ఏంటంటే చిరు గారు అంటే గారు అని మనం ఇక్కడ చెప్పేస్తాం, కానీ యాజ్ ఏ నాకు ఫ్యామిలీ రిలేషన్ కాదు, ఫ్రెండ్. అంటే ఒక బావా మమ్మర్దులు ఎలా మాట్లాడుకుంటామో అంత ఇదిగా ఉంటాం. షూట్లో కూడా చాలామంది మా అందరూ కో ఆర్టిస్ట్ ఉంటారు కాబట్టి వాళ్ళు కూడా మా ఇద్దరు బాండింగ్ చూసి నవ్వుకుంటుంటారు. అంత బాండింగ్ ఎక్కువ మాకు యాక్చువల్గా. అది ఆల్రెడీ హీరోయిన్గా నవ్వుకుంటున్నారు. అంత అంటే కలిసి తిరిగిన ఫ్రెండ్స్ ఎలా మాట్లాడుకుంటారో అలా ఉంటాం అన్నమాట షూట్లో కూడా. అది మెయిన్ ఏంటంటే స్టోరీ నాకు చెప్పినప్పుడు ఫస్ట్ నాతోనే చెప్పారు. అసలు ఫస్ట్ బిల్డ్ చేసినప్పుడు ఇది యాక్చువల్గా షార్ట్ ఫిల్మ్గా స్టార్ట్ చేద్దాం అనుకున్నాం ఫస్ట్. ఇదేంటంటే మీడియం మామూలు షార్ట్ ఫిల్మ్ ఎంత ఉంది, మహా అయితే 4 lakhs 5 lakhs అయిపోతుంది. ఆ బడ్జెట్లో మేము అనుకున్నాం. తర్వాత ఈలోపు రోజుకి స్టోరీ డెవలప్ అవటం, అరే ఈ సీన్ ఎక్కడ పెడదాం, ఈ సీన్ ఎక్కడ పెడదాం, ఇలా చేద్దాం అని చెప్తూనే ఉండేవాడు అన్నమాట. నాకేమనిపించేది నేను చెప్తుంటా ఓకే. అప్పుడు నేను ఎలా ఉన్నాను, ఆల్రెడీ జాబ్ చేస్తున్నాను, నేను అంటే మెకానికల్ ఇంజనీరింగ్ చేస్తాను. జాబ్ చేస్తున్నాను ఇక్కడ కాదు, గుంటూరు. జాబ్ చేస్తుంటాను, ఖాళీగా ఉన్నప్పుడు ఫోన్ చేస్తారు. ఒక్కోసారి అనిపిస్తుంది ఎందుకే దెబ్బతుంది ప్రతిసారి అని. అంటే ఫ్రెండ్గా ఉన్నాం యాక్చువల్లీ, చెప్పుకోవాలి కదా. ఇన్నర్ వాయిస్ ఎలా ఉంటుందో చెప్తే దాన్ని బట్టి బాండింగ్ తెలుస్తుంది కాబట్టి అనుకుంటాడు. మాయా బిజీగా ఉన్నానండి డైరెక్టర్ గారు, ఇలా ఉన్నాను, డ్యూటీ చేసుకుంటున్నాను. ఎందుకంటే యాక్చువల్లీ ఏంటంటే విషయం, సినీ ఇండస్ట్రీ కష్టాలు తెలుసు. ఇద్దరం తనని చదువుకునేటప్పుడు కూడా వాడు ఇద్దరు తీసుకెళ్ళిపోయి నాతో తీసుకువెళ్ళేవాళ్ళు. ఆమెకు తెలుసు కదా, రూమ్ లేక స్టూడియోలో తిరగడం, వాడు నాతో తిరిగాడు, చాలా కష్టపడ్డాడు. సో ఈయన సినిమా చేస్తున్నాను అనేసి నాతో వాడు ఎంత కష్టపడ్డాడు. వాడిని వదిలేసి కొత్త హీరో నాకు చాలా మంది ఆఫర్ వచ్చారు, కానీ లేదు, వాడి కష్టం నాకు తెలుసు, నా కష్టం వాడు తెలుసు. లైక్ ఎలాగంటే ఖడ్గం మూవీకి ఐడియా ఉంది, రవితేజ గారు ఒక్క ఛాన్స్ వస్తే బాగుండు అని తిరిగేవాళ్ళు. మేనల్లుడు అనేది తర్వాత కానీ ఫ్రెండ్స్ లాగా సరదాగా. యాక్చువల్గా ఈ బ్యానర్ లో ఫస్ట్ మూవీ మా ఈశాన్ మూవీ చెప్పారు కదా, అది థియేటర్ రిలీజ్ అయింది. దానికి ఇద్దరం అసిస్టెంట్ డైరెక్టర్ గా చేసాం. అందులో ఒక క్యామియో కూడా ఉంటుంది నాది, సింగిల్ టేక్ క్యామియో అనమాట. ఇప్పుడు మనకి ఏ సినిమాది అల్లు అర్జున్ది రేస్ గుర్రంలో సుధీర్ వచ్చి వెళ్ళిపోతాడు చూసారా, అలాంటి చిన్న క్యామియో, ఫేస్ కనిపించదు.
అలా చేసాం. అప్పుడు అనిపించేది మధ్యలో చిన్న దీనివల్ల వచ్చేసాం ఇద్దరం. వచ్చేసిన తర్వాత అనుకున్నాం నాకు ఇలాగా చిన్న డిస్ప్యూట్స్ ఉంటాయి కదా ఎక్కడికి వెళ్ళిన తర్వాత, ఎక్కడికి వెళ్ళినా కానీ అవి ఉండడం కొద్దిగా నాకు రెండోసారి ఆఫర్ వచ్చింది అదే మూవీ నుంచి. కానీ వెళ్ళాలా వద్దా, ఇతని వల్లే నేను వెళ్ళాను, చిరుగారి వల్లే వెళ్ళాను. సో అతను డిస్ప్యూట్స్ అవ్వడం మధ్యలో బ్రేక్ అయ్యి నువ్వు వెళ్ళినప్పుడు నేను ఎందుకు, ఇద్దరం కలిసే స్టార్ట్ చేసాం కదా అని వచ్చేసాను అన్నమాట. వచ్చేసిన తర్వాత అనవసరంగా ఎందుకురా బిగ్ స్క్రీన్లో, అంటే ఇక్కడ పార్వతీపురంలో అంటే సినిమా ఎక్కడ రిలీజ్ అయినా ఫ్యాన్స్ అనేది ఉంటారు, అది ఒక అన్కంఫర్టబుల్గా ఎవరైనా చూస్తారు. కానీ నేను అతని డైరెక్షను అది అసిస్టెంట్ డైరెక్టర్గా చేశాడు, నేను అక్కడ ఒక క్యామియో చేశానని చూడడానికి ఒక ఇంచుమించు ఒక 1000 మెంబర్స్ వెళ్ళి ఉంటారండి థియేటర్కి, చూడడానికి వెళ్ళాను. నేను ఎప్పుడు వస్తాను, నెక్స్ట్ వస్తాను అని అందరూ చెప్పాడు. యాక్చువల్లీ క్లైమాక్స్లో స్టోరీ అంతా నా మీదే జరుగుతుంది. క్లైమాక్స్లో చిన్న క్యామియో అనమాట, ఫేస్కి మాస్క్ కప్పేస్తారు. అది చూసి వర్మ ఇక్కడ ఉన్నాడు అనేసరికి అందరూ ఫోన్, నేను ఇక్కడ లేను యాక్చువల్లీ ఆ మూవీ నేను చూడలేదు, ఇక్కడ గుంటూరులో ఉన్నాను అనమాట, డ్యూటీలో ఉన్నాను. ఫోన్ భయ్యా నీ ఫేస్ కనిపిస్తే బాగుంది భయ్యా అని అందరూ, ఇంకా చూసిన వాళ్ళందరూ అనమాట. అలా ఫేస్ కనిపిస్తే బాగుంది భయ్యా, అంతవరకు నీకోసం వెళ్ళావు, డైరెక్టర్ కోసం వెళ్ళావు, చాలా హ్యాపీ అనిపించింది. సరే ఇది అయిపోయిన తర్వాత రెస్పాన్స్ బాగుంది. చుట్టుపక్కల ఉంటారు కదా, మీరు చేయొచ్చు కదా మూవీ, మీరు కలిసి చేయొచ్చు కదా, ఇంత పబ్లిసిటీ వచ్చింది కదా, ఆడు అంటే ఇతను చెప్పిన మాటలు ఉంటాయి కదా అనేసి సరేరా మనం చేద్దాం, రోజు ఇంకా మనం సినిమా చేస్తున్నాం. సినిమా ఏంటి భయ్యా, మొన్నటి వరకు నువ్వు షార్ట్ ఫిలిం అన్నావు, సినిమా అంటున్నావు అది ఇదని. నాకు తెలిసిన కాంటాక్ట్స్ కొన్ని, అంటే మ్యూజిక్ డైరెక్టర్ కానీ లేకపోతే అసిస్టెంట్ డైరెక్టర్, వీళ్ళని కనుక్కుందాము, తొందరపడద్దు. ఇప్పుడు నాకు ఫైనాన్షియల్గా ఈఎంఐస్ నెలకి ఒక 40,000 ఈఎంఐస్ కట్టుకోవాలి, 1 year ఆగి చేసుకుందాం అంటే, లేదు సరేరా ఆలోచించు, అదే అలాగే చేద్దాం అన్నాడు. ఒక పావు గంట తర్వాత ఫోన్ చేసి, ఆలోచించుకోవడానికి గ్యాప్ ఉండాలి కదా, ఇంట్లో వెళ్తే చెప్పాలి కదా. ఒక పావు గంటలో ఫోన్ చేసి సరే నువ్వు నాకు ఏం చేయాల్సిన పని లేదు, నువ్వు ఇంత డబ్బులు పెట్టు, లేకపోతే ఇంకెవరికైనా రిఫర్ చేయని చెప్పొద్దు, నువ్వు ఏం చేయొద్దు, నాకు డేట్స్ ఇవ్వు, నెలలో అంటే మంత్లో 4-5 days నాకు డేట్స్ ఇవ్వు చాలు. ఏం మాట్లాడుతున్నావు అసలు, నీకు అసలు మైండ్ పనిచేస్తుందా, సినిమా అంటే ఏమనుకుంటున్నావు? ఆ 4 days చేసేస్తాను, ఇప్పుడు డ్యూటీ మొత్తం చేసుకోవాలి, నేను 28 days డ్యూటీ చేస్తాను, 12 hours డ్యూటీ. అలాంటిది 4 days నీకు ఇవ్వాలి, అక్కడ నేను లీవ్ తీసుకోవాలి, అవ్వలేదు. ఆ 5 daysలో షూట్ పెట్టామనుకోండి, ఇది మొత్తం ఎన్ని డేస్ అయింది సార్ షూటింగ్ మొత్తం? ఒక 80-85 days షూట్. అంటే గ్యాప్ అంటే నా జాబ్కి ప్రాబ్లం రాకూడదు, నా మెయిన్ యాక్చువల్లీ చెప్పాలంటే. షూట్ అంటే మనం రెగ్యులర్ పెట్టుకుంటే, ప్రొడ్యూసర్ ఎక్కడ ఉన్నారు, పెట్టుకుంటే 2 నిమిషాలు అంటే ఒక్క 1 month 2 monthsలో అయిపోద్ది షూట్. కానీ నా వల్ల అంటే మంత్లో 4-5 days నేను ఇంకా ఆ డేట్స్ చూసుకోవాలి, ఈలోపు ఆ షూట్ అయిపోయిన తర్వాత అది రేటింగ్ పంపించేసేవాళ్ళు, మ్యూజిక్ ఒక పక్క అయిపోతూ ఉండేది, అలా ఉండేది అనమాట. యువతల హీరోయిన్ గారు కాలేజ్ అనమాట, ఆవిడ చదువుకోవడానికి అన్నిటికీ మాకు కంఫర్టబుల్ జోన్గా ఉండేది అనమాట. కానీ అనిపించేది ఎలా చేస్తున్నారు అటు, చాలా మంది అడిగారు, ఈ డ్యూటీలో కనిపిస్తున్నావు, అవతల పోస్టర్ రిలీజ్లు అయిపోతున్నాయి, అన్నీ అయిపోతున్నాయి, ఎలా చేస్తున్నావు అని మా మేనేజర్ వీళ్ళందరూ అడిగేవాళ్ళు అనమాట. ఓకే అని తర్వాత వాళ్ళు బాగా ఫస్ట్లో ఈ మొన్నే జాయిన్ అయ్యాడు, వీడికి అప్పుడే లీవ్స్ ఎందుకు, అవి ఎందుకు, ఇవన్నీ అడిగేవాళ్ళు అనమాట. సరే అండి, తర్వాత వాళ్ళ అప్రోచ్ బాగుండేది నాకు, ఏంటి హీరో అవ్వలేదు ఇంకా, ఏంటి హీరో ఎప్పుడు రిలీజ్ మూవీ, హీరో అని పిలవడం మంచి జోష్ ఇచ్చింది మీకు కదా, అలా ఉంటుంది అనమాట. ఆయన బాగా సపోర్ట్ చేసేవారు. అలాగలాగా మధ్యలో చిన్న వచ్చాయి, అవి కామన్ అండి. ఒకసారి 4 days కాస్త లీవ్ 10 days వరకు వెళ్ళిపోయాను, అయినా ఏమనేవాళ్ళు కాదు. నా కొలీగ్స్ ఉంటారు కదా డ్యూటీలో, వాళ్ళందరూ మాకు ఫైర్ అయిపోయేవాళ్ళు. అసలు ఆ కంపెనీలో, నేను చేసే కంపెనీలో 1 or 2 days లీవ్ ఇవ్వడం అనేది గ్రేట్. అలాంటిది 10 days అలా ఇచ్చేసారు. మంచి మెమొరీని అయితే ఉంది, పోగు చేసుకున్నారని అయితే చెప్పవచ్చు. అతనికి సినిమా, మా మేనేజర్కి సినిమా ఇంట్రెస్ట్ ఎక్కువ. కానీ అంటే ఎలా అంటే ఒక ఆడియన్స్గా చూసి ఇంపాక్ట్ఫుల్గా ఉండేటట్టు ఉండేది. ఆయనకి బాగా ఇష్టం అవటం, నేను నా అప్రోచ్, ఆయన బాగా ఫ్రెండ్స్ లాగా ఉండేది. మేనేజర్ ఆయనకి 2 lakhs శాలరీ, నాకు తిప్పి కూడా 30,000 కూడా ఉండదు. అలా బాగా ఫ్రెండ్ అయిపోయి తర్వాత లీవ్స్ ఇచ్చేయటం అవన్నీ, అలా కంఫర్టబుల్ జోన్లోకి వచ్చేసాం మేము. మా మీద చెప్పి కంప్లైంట్ చెప్తున్నారు. నాకు బాలు మీద అరుస్తాను మేడం. బాలు మీద ఎందుకు అరుస్తానంటే ఒక విషయం చెప్పాక చెప్తాను ఎందుకు అరుస్తాను. నేను రెడీగా ఉండండి మీకోసమే. షూట్కి వెళ్ళేటప్పుడు అసలు బాలు ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ ఇక్కడ నేను ఇచ్చేసాను. బాలు మాత్రం
అక్కడ మన ఈ సంబరాలు ఏటికట్టు సాయిధరం తేజ్ గారి షూట్ అవుతుంది. నేను హైదరాబాద్ వెళ్ళాను, ప్రొడక్షన్ పని మీద వెళ్ళాను. వెళ్ళేటప్పుడు సరే మనం నాగార్జున గారి ఫిల్మ్ సిటీ వెనుక మన ఫ్లైఓవర్ ఉంది కదా, అక్కడ జూనియర్ ఆర్టిస్టులు ఎక్కిస్తారు. నేను జస్ట్ నిల్చున్నాను, ట్రైన్ పైకి ఎక్కేద్దాం వెళ్ళిపోదాం, లోకల్ ట్రైన్లో వెళ్ళిపోదాం అని నిల్చునేటప్పుడు ఆ బస్సు వచ్చింది, జూనియర్ ఆర్టిస్ట్ వచ్చి నన్ను కూడా ఎక్కించారు. రా బాబు ఏ సినిమా అని అడిగాను. సాయిధరం తేజ్ గారు. నేను అలాగే మెగా ఫ్యామిలీ సరే అనుకుని నేను వెళ్ళాను. వెళ్ళేటప్పుడు 2 గంటలకు తీసుకెళ్లారు. నాకు ఆ కష్టాలు తెలుసులేండి. తీసుకెళ్లారు, ఆకలేసేస్తుంది. షూట్ ఎన్ని గంటలకి అయిందంటే 10 అవుద్ది నైట్ అండి. 10 అవుద్ది అంటే ఇప్పుడు తీసుకొచ్చేసారు అనేసి ఆ లొకేషన్ నుండి బయటకు వెళ్ళిపోయి భోజనం చేద్దామని హోటల్కి వెళ్ళాం. హోటల్కి వెళ్ళినప్పుడు వీళ్ళు నా వెనక నడుస్తున్నారు. వాళ్ళు నడిచి నేను చూడలేదు, ఎవరో వాళ్ళు నాకు తెలియదు. హోటల్కి వెళ్ళిక భోజనం చేస్తున్నప్పుడు నా ఫోన్ వచ్చింది, తెలుగులో మాట్లాడి ఇలాగే మాట్లాడినప్పుడు బ్రో మీరు ఎక్కడా అని అడిగారు. మాది పార్వతీపురం. ఏం చేశాను, నేను ఇలాగ జూనియర్ ఆర్టిస్ట్కి వచ్చాను. ఆర్టిస్ట్కి వచ్చావా, అయిందంటే నైట్ షూట్ ఉన్నది. సరే నేను మీరు రారా యాక్ట్ చేయడానికి అంటే లేదు సరదాగా వచ్చాను, నేను ఒక సినిమా డైరెక్టర్. అవునా సార్, నాకు మీకు అవకాశం కాదు. ఆవిడ ఫేస్లో కనిపించింది ఆకలి అవన్నీ కాకుండా ఎంత కష్టపడి జూనియర్ ఆర్టిస్ట్కి వచ్చాడు. అందులో మన ఏరియా వాడు. నువ్వు సినిమాలు నటిస్తున్నావు, నేను జస్ట్ మామూలుగా వచ్చి నేను వెళ్ళిపోతాను భోజనం చేసి, సినిమాలు నటిస్తాం, పెట్టి పేరు చదువుకుని వచ్చాను. అదే చెప్పాను. అందువల్ల వాడు ఎవరు ఎలా ఇక్కడ టేక్ టీజీ తీసుకున్నా సరే వాడు టేక్ టీజీ తీసుకుంటే నేను గెసిరేస్తాను. ఎందుకంటే వాడు అక్కడ ఎంత కష్టపడ్డా అంత స్ట్రగుల్ అయ్యి నేను చూశాను. ఆడు స్ట్రగుల్ అయింది. నేను నా 10th క్లాస్లో అప్పుడు నేను జూనియర్ ఆర్టిస్ట్కి వెళ్తున్నప్పుడు అది నాకు గుర్తు వచ్చేది. ఇంకోటి హీరో గారు చెప్పేటట్లుగా సినిమా షార్ట్ ఫిల్మ్ అనేది ఎంత వేగంగా సినిమా దీంట్లో మూవ్ అయిందంటే ఒక స్ట్రాంగ్ టీం, అందరూ బాగా చదువుకున్న వాళ్ళు. నవరాజు, దిలీప్ కుమార్, శంకర్ వీళ్ళు ఇంజనీరింగ్ స్టూడెంట్స్. వీళ్ళు ఏం చేశారు, నాకు అన్ని పిల్లలు నేను కథ రాసేటప్పుడు నేను ఏదైనా ఉండాలంటే క్రియేటివ్ మైండ్ సెట్ ఉండాలి అనేటట్లు అనుకుంటారు. వాళ్ళ మైండ్ సెట్ చూసేటప్పుడు మంచి టాలెంట్ ఉన్న పిల్లలు ఎందుకు ఇలాగా ఇదైపోయారు అనిపించేటప్పుడు వాళ్ళు కూడా డాడీ అని సరదా ఆయనకు తిరుగుతారు. అంటే అన్ని పిల్లలు కాబట్టి సరదా మేము కలిసి తిరుగుతాం. డాడీ ఏం చేస్తుంది నేను చెప్పి డాడీ అనేసి వాళ్ళు కథ విషయంకి చెప్పేటప్పుడు ఒక సీన్ ఎలా కావాలి అంటే దానికి 10 వర్షన్లు ఇచ్చేవాళ్ళు. ఇలాంటి వాళ్ళు సినిమా ఇండస్ట్రీలో ఉంటే బాగుంటుంది, దీనికి ఎంత టాలెంట్ ఉంది కానీ ఉన్నారనేసి సార్ నువ్వు సక్సెస్ అవుతారో నేను చూసుకుందామని వాళ్ళు కథ కష్టపడి రేణి పగలు నాతో కష్టపడి చాలా హార్డ్ వర్క్ చేశారు. పేర్లు చెప్పాలి ఇప్పుడు నేను చెప్పదలుచుకోవచ్చు కానీ కొన్ని మ్యాటర్స్ అన్ని తర్వాత చెప్పాలి. సక్సెస్ అలాంటప్పుడు చెప్పాలి, అటువంటి అప్పుడే చెప్పాలి, ఇప్పుడు కాదు అని మనసులో ఉంది కాబట్టి చెప్పలేదు. నవరాజు, దిలీప్ కుమార్, శంకర్ అని ముగ్గురు నాకు అంటే ఆర్థిక సపోర్ట్ అది వేరు, కథ పరంగా ఇప్పటికీ కూడా అంత మీరు లైక్ మొన్న చిరంజీవి గారికి బాలకృష్ణ గారు ఒక స్టేజ్లో కలిసేటప్పుడు బోయపాటి గారితో అన్నారు, మీకు ఛాలెంజ్ ఇస్తే నాకు కథ రాయండి. వాళ్ళు ఇవ్వకముందే చిరంజీవి గారు బాలకృష్ణ కాంబినేషన్ ఆల్రెడీ మీకు కథ రాసేసి ఆ స్టోరీ వాళ్ళు రాసే వర్షన్ వింటండి దేవుడి దయవల్ల సక్సెస్ అవ్వాలి. నేను చిరంజీవి గారి ఇంటి ముందు ఎన్నోసార్లు నిలబడ్డా కథ చెప్పాలి. కంపల్సరీగా అవుతుంది సార్, ఇంతమంది కష్టము ఎక్కడికి పోదు, కంపల్సరీ మీరు సక్సెస్ అవుతారు, మూవీ కూడా సక్సెస్ అవుతుంది. వాళ్ళు రాసే కథ మా అందరం కూర్చొని రాసే కథ ఎప్పటికీ సింగిల్ టేక్లు చిరంజీవి గారు ఓకే చేస్తారని నేను ఇప్పటికి కాన్ఫిడెంట్ చెప్పగలను. ఎందుకంటే అంత బ్రిలియంట్ స్టూడెంట్స్, కాకపోతే అందరం చిన్న ఫ్యామిలీస్, ఆర్థిక పరంగా ఎవరు లేము కాబట్టి ఆ ఒక్క విషయం చెప్తాను. అలాగే ఇంకా టీంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా, ఇక్కడ నా టీంలో ఉన్న ప్రతి ఒక్కరు కృష్ణానగర్లో కష్టపడి చెమట వచ్చి భాషా గారు కానీ, శాంతారావు గారు కానీ, మా అసిస్టెంట్ డైరెక్టర్ పృథ్వీ కానీ, మా బాలు కానీ, జానీ మేషారు కానీ, వీళ్ళందరూ నేను ఆణిముత్యాలు నాకు దేవుడు ఏం సెట్ చేసాడంటే ఆణిముత్యాలన్నీ ఒక్క ఛాన్స్ ఇవ్వండి మేము నిరూపించుకుంటాం అనుకున్న ఆణిముత్యాలన్నీ తీసుకొచ్చి నా దగ్గరికి చేర్చారు. నిజంగా అది ఆ విషయం నేను దేవుడికి కృతజ్ఞించేస్తాను. మీరే వాళ్ళ మాటలు మీరు వింటారు, మాట్లాడారు. మన పక్కనున్నది సినిమా ఓ ప్రేమ హీరోయిన్, పేరు మధు. ఒక పక్క చదువుకుంటేనే మరో పక్క సినిమాలో యాక్ట్ చేశారు. ఈ మేడంని అడుగుదాము. మేడం చెప్పండి, ఎలా ఉంది మీ ఎక్స్పీరియన్స్? ఒక పక్క చదువుకుంటూ కాలేజ్కి వెళ్తూ మరో పక్క షూటింగ్ చేయడం మేనేజ్ చేశారా?
ఎలా చేయగలిగారు? Actually, first of all, I'm not comfortable with Telugu. I am from Odisha. ఓకే, But ఇప్పుడు నేర్చుకుంటున్నాను అందరితో కలిసి. అర్థమవుతుందా తెలుగు? అర్థమవుతుంది చాలా బాగా, బట్ చెప్పలేకపోతున్నాను అంతే. ఫస్ట్ ఆఫ్ ఆల్, దిస్ ఆపర్చునిటీ వాజ్ లైక్ లైఫ్ చేంజింగ్ మూమెంట్ ఫర్ మీ. చిన్నప్పుడు ఐఎమ్ ఏ క్లాసికల్ డాన్సర్ యాక్చువల్లీ, బట్ ఎప్పుడు హీరోయిన్ అవ్వాలి, యాక్ట్రెస్ అవ్వాలి, పెద్ద స్క్రీన్లో రావాలి, ఐ డిడెంట్ డ్రీమ్ అబౌట్ దట్. యాక్టింగ్ అంటే ప్యాషన్ బికాజ్ ఐఎమ్ ఏ క్లాసికల్ డాన్సర్. మై మదర్ షీ వాజ్ ఆల్సో ఏ డాన్సర్. తనకి యాక్టింగ్ అంటే చాలా ఇష్టం. ఫుల్ తెలుగు మూవీ ఫ్యాన్స్ తో. ఐఎమ్ ఫ్రమ్ ఒడిస్సా, మమ్మీ ఈజ్ ఫ్రమ్ ఆంధ్ర. సో మమ్మీ వల్ల కొంచెం కొంచెం ఇంకా తెలుగు ఇన్ఫ్లుయెన్స్ ఉంది. సడన్గా యాక్చువల్లీ దిస్ ఆఫర్ కేమ్ టు మీ బై అ ఫ్రెండ్ ఆఫ్ మైండ్, మై సీనియర్. అతను మా డైరెక్టర్ గారికి రిలేటివ్స్ అవుతారు. సో కాలేజ్లో అలా పర్ఫార్మెన్స్, కాలేజ్లో డ్రామాస్, యాక్ట్ ప్లేస్ అలా చేస్తున్నప్పుడు సడన్గా ఒకసారి ఆ సీనియర్ అక్క అడిగింది, వై డెంట్ యూ ట్రై ఫర్ మూవీ బికాస్ యూ హ్యావ్ స్కిల్స్. బట్ ఓకే, దెన్ షీ టోల్డ్ మీ దట్ ఒక మా బాబాయ్ ఉన్నారు, హీ స్టార్టింగ్ ఏ మూవీ. నాకు అప్పుడు ఏమనిపించింది, ఇంకా దేనికి ముందు ఐ ఆల్రెడీ డిడ్ సమ్ మ్యూజిక్ వీడియోస్ ఇన్ ఒడిస్సా. సో అప్పుడు ఏమనిపించింది, ఓకే మూవీ. ఐ థాట్ అబౌట్ దట్ ఈస్ అ షార్ట్ ఫిల్మ్. సో ఐఎమ్ ఆస్కింగ్ అగైన్ అండ్ అగైన్, ఈస్ దట్ ఎ ఫిల్మ్ ఆర్ షార్ట్ ఫిల్మ్, ఈస్ దట్ ఎ ఫిల్మ్ ఆర్ షార్ట్ ఫిల్మ్. దెన్ డైరెక్టర్ గారు సడన్గా మాట్లాడారు, ఓకే అమ్మ, దిస్ ఇస్ ఫుల్ థియేటర్ రిలీజ్ స్క్రీన్ మూవీ, చేస్తారా, ఆడిషన్కి వస్తారా? ఏదో ఒకటి డాడీకి చెప్తే సరే ఫర్ ఎక్స్పీరియన్స్ పదా. అక్కడికి వెళ్ళాను. ఇప్పుడు ఇంకా కొంచెం తెలుగు మాట్లాడుతున్నాను, బట్ ఆ టైంలో ఐ డోంట్ నో, అంటే అర్థమవుతుంది కానీ ఏమీ చెప్పలేదు. అక్కడ చాలామంది అమ్మాయిలు, వెరీ గుడ్ ఆర్టిస్ట్ అందరూ వచ్చారు, అందరూ చాలా బాగా చేశారు. అప్పటికే అక్కడ వెళ్ళి అక్కడ చూసి డాడీకి, ఓకే డాడీ, ఓకే బీచ్కి వెళ్ళిపోదాం, వైజాగ్లో ఆడిషన్ నుంచి బీచ్కి వెళ్ళిపోదాం, బీచ్లో ఎంజాయ్ చేసి వెళ్ళిపోదాం, ఇక్కడ ఏం అవ్వవు వెళ్ళిపోదాం. దెన్ డైరెక్టర్ గారు చెప్పారు, ఓకే ఒకసారి ట్రై చేయి. హీ కోఆపరేటెడ్ మీ ఇన్ దట్ వే కి ఓకే తెలుగు రాకపోతే ప్రాబ్లం లేదు, మీకు ఏ లాంగ్వేజ్, ఐ ఓన్లీ జస్ట్ వాంట్ టు సీ యువర్ యాక్ట్, ఏ లాంగ్వేజ్ వచ్చినా ఆ లాంగ్వేజ్లో యాక్టింగ్ చేయండి. సో అలా చేశాను. అది అయిపోయాక కూడా ఐ డిడెంట్ ఈవెన్ థాట్ అబౌట్ దట్ ఐ విల్ గెట్ దిస్ ఆపర్చునిటీ. ఇంటికి వెళ్ళిపోయాను. ఆఫ్టర్ 1 week ఐ గాట్ ఎ కాల్ దట్ ఐఎమ్ సెలెక్టెడ్. దాని తర్వాత కూడా యాక్చువల్లీ మూవీకి వచ్చిన తర్వాత నాకు తెలిసింది వాట్ ఈస్ మూవీ. ఇంకా ఐడియా లేదు, తెలుగు మూవీస్ ఇంకా అసలు ఐడియా లేదు. యాక్చువల్లీ మై పేరెంట్స్ ఆర్ వెరీ కాన్షియస్ అబౌట్ మై స్టడీస్. చాలా మమ్మీ డాడీ ప్రెషరైజ్, దే ఆల్వేస్ పుట్ వెరీ ఫోకస్ ఆన్ మై స్టడీస్. ఎడ్యుకేషన్ ఇక్కడ కాలేజ్ ఒడిశాలోనేనా? ఒడిశా. జస్ట్ 3-4 days బిఫోర్ ఐ కంప్లీటెడ్ మై గ్రాడ్యుయేషన్. ఓకే. సో అలా షూట్స్ అవుతూ కాలేజ్కి వెళ్తూ, కాలేజ్లో టీచర్స్, ఓకే యు ఆర్ హ్యావింగ్ సో మచ్ హాలిడేస్, వీ విల్ నాట్ కోఆపరేట్ యూ, ఓకే మేడం ప్లీజ్ మేడం, ఇంకొకసారి అలా చేస్తూ 80% షూటింగ్ హ్యాస్ డన్. దే వేర్ కోఆపరేటెడ్ మీ విత్ సో మెనీ థింగ్స్. యాక్చువల్లీ నాకు అసలు తెలుగు రాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఏం కనుక్కున్నాను, దే ఆల్ ఆర్ వన్ టీమ్, ఐఎమ్ ఇన్ ద ఆపోజిట్ టీమ్ బికాజ్ ఐ డోంట్ నో తెలుగు. First day of my shoot, I was very nervous because I never faced camera. They feel, they understand my feelings, and my co-actor, director sir, they came to me and they said, "Don't worry, you enjoy. This is a family, and if you will face any uncomfortable thing, you can share with us." So yeah, I'm so happy to grab this opportunity. Actually, co-director was also Odia, so. షూట్ అలా చెప్పడం, కన్వర్జేషన్ బాగా అయింది, చేయడం కూడా. బట్ ఐ థింక్ నేర్చుకుంటున్నాను ఇంకా తెలుగు. మీకు లేదు, చక్కగా మాట్లాడుతున్నారు తెలుగు. నేర్చుకోవడం కాదు, చాలా చక్కగా మాట్లాడుతున్నారు. ట్రాన్స్లేట్. అవునా, అలా చేశారా తెలుగుని? అంటే ఆడిషన్స్కి ఎక్కడ పెట్టారు సార్? ఆడిషన్స్ వైజాగ్లో పెట్టారా? అంటే మన తెలుగు అమ్మాయిలు ఎవరు రాలేదా? ఆడిషన్స్ అంటే సాంతరాయ్ గారు నిర్వహించారు, చాలా చక్కగా జరిగింది. నా షార్ట్ నటించి హీరోయిన్స్ కూడా వచ్చారు, జరిగింది. వాళ్ళందరి మధ్యలో మధు గారు ఒక్కరు సెలెక్ట్ అయ్యారు. అందరినీ చేసి ఇంకొక మధు అని ఇంకొక అమ్మాయి కూడా ఇద్దరు
ఎలా అయిందంటే స్టేజ్ మీద డ్యాన్స్ ప్రోగ్రామ్ చేస్తున్నప్పుడు నేను అనుకోని ఓకే. లాస్ట్ ఆయన ఆవిడ సిఎంఆర్ అటువంటి దానికి యాడ్స్ చేస్తాను నేనే పరిచయం చేస్తాను మొదలు. ఆ అమ్మాయికి కూడా తను ఎక్సలెంట్, తనకి కొంచెం ఎక్స్పీరియన్స్ అమ్మాయికి ఫస్ట్, కానీ బాగా బిగ్ బాస్ లో కూడా నామినేట్ అయ్యారు. అటువంటి అమ్మాయికి తను కూడా చాలా పోటీ ఇచ్చింది. అప్పుడు సార్ తన నా శిష్యురాలి, తనేమో పోటీ ఇస్తుంది, పని ఇద్దరు నుంచి నేను డేట్ చేయలేదు సార్, ఇద్దరు నాకు సాంతరావు గారు ఆయనకి వచ్చేసి ఆయన అనమాట క్లాసికల్ కథ ప్రకారం క్లాసికల్ సీనియర్ రజనీకాంత్, అలానే జూనియర్ రజనీకాంత్ అని కూడా అంటున్నారు. సార్ మీ పేరు చెప్పండి సార్. నా పేరు జనార్దన్ అండి. ఓకే. నేను టీచర్, గవర్నమెంట్ టీచర్ని. టీచర్గా వర్క్ చేస్తున్నారు. చేస్తూ మూవీ ప్రొడ్యూస్ చేయాలని ఎందుకు అనిపించింది సార్? నేను ప్రొడ్యూషన్ కాదా? నేను నటుని. చిరంజీవి గారు మా శిష్యులే, మా అన్నయ్య వదిన వాళ్ళ టీచర్లే, వాళ్ళ దగ్గర చదువుకున్న అబ్బాయి. మా ఇద్దరిది ఒకే ఊరు. మేషారు మేము చిన్నప్పుడు మీరు నాటకాలు వేయడం చూసాను. నేను వేసేవాడిని. నేను యాజ్ ఎ స్టూడెంట్గా ఉండేటప్పుడు వేసాను. వేస్తే మేషారు మీరు ఎందుకు యాక్ట్ చేయకూడదు, చేయొచ్చు కదా మన సినిమాలో అని అన్నారు. నాకు ఇంట్రెస్టే. నేను కూడా స్టూడెంట్ ఏజ్లో ఈ సినిమాలు పిక్స్ ఉండేది. మా కజిన్ పల్లి వేణుగోపాల్ జంప్ చేసి వెళ్ళి సినిమాలు అవి చూసారు అయితే? స్టూడెంట్ చాలా చూసారు. చాలా అంటే ఒకే సినిమాని 6 సార్లు 7 సార్లు చూసే సందర్భాలు ఉన్నాయి. అవన్నీ ఉన్నాయి. పల్లి వేణుగోపాలరావు అని ఇప్పుడు చిరంజీవి గారి సినిమా విశ్వమూరికి కో డైరెక్టర్గా చేస్తున్నాను. ఆయన మా కజిన్. వాడితో మద్రాసులో తిరగటం ఇవన్నీ జరిగేదండి. నేను స్టూడెంట్గా ఉండేటప్పుడు సినిమాల్లో చేయాలనే కోరిక చాలా ఎక్కువ ఉండేది. మరి చిరంజీవి అడగటం, నాకు కూడా చేయాలనే కుతూహలం ఉంది. సో ఈ సాయి కిరణ్ గారి ఫ్రెండ్గా నేను ఈ సినిమాలో చేస్తున్నాను. మంచి రోల్ ఇచ్చారు. మా చిరంజీవి కూడా మంచి తెలివైన వాడు. మంచి స్టోరీ, ప్రేమ కథలు చాలా వచ్చి ఉంటాయి, కానీ ఇది డిఫరెంట్ లవ్ స్టోరీ. మీరు స్క్రీన్ మీదకి వచ్చాక చూస్తే మీకు అర్థమవుతుంది. డిఫరెంట్ లవ్ స్టోరీ. పాత తరం వాళ్ళు, కొత్త తరం వాళ్ళు అందరూ కూడా నచ్చుతారు ఈ స్టోరీని. అంత చక్కగా డిజైన్ చేశారు. అంటే ఓన్లీ లవ్ ఓరియంటెడ్ ఇంకా ఏమైనా సందేశం ఉందా? అంటే ఇప్పుడు జనరేషన్ లవ్ అనే పదాన్ని మార్చేస్తారు, అదొకటి. ఇంకా ఏమైనా ఉందా? ఏదైనా మన ప్రేక్షకులకి ఇచ్చేది ఏమైనా ఉందా సందేశం? స్వచ్ఛమైన ప్రేమ అంటే ఎలా ఉండాలి, స్వచ్ఛమైన ప్రేమను చూపించారు. మరి ఇంకా కథ గురించి చెప్పాలంటే మా డైరెక్టర్ గారే చెప్పాలి. మేము నటుడిగా కొన్ని విషయాలు చెప్పకూడదు. ఈయన తెలివిగా ఈయన మీదకి తోసేస్తున్నారు, చిరంజీవి గారి మీదకి. చిరంజీవి గారిని బుక్ చేశారు. కొన్ని ఉంటాయి, కొన్ని ట్విస్టులు ఉంటాయి, అవన్నీ వాళ్ళకే తెలుస్తాయి. మాకు అవకాశం ఇచ్చారు, మాకు తెలిసినంత వరకు ఏదో మేము కొంచెం మాట్లాడగలం, కానీ అంతకు మించి మాట్లాడాలంటే డైరెక్టర్ గారే. అందులో ఈ సినిమాలో చక్కని టాలెంట్ ఉన్నటువంటి మిత్రులు నాకు ఫ్రెండ్స్ అయ్యారు. ఈ సినిమాలో మా చిరంజీవి నాకు అవకాశం ఇచ్చిన తర్వాత నేను 4 మూవీల్లో చేశాను. ఈ సినిమా ప్రారంభం అంటే నేను చేశాక 4 సినిమాల్లో అవకాశం వచ్చాయి. 4 సినిమాలు చేశాను, ఒక వెబ్ సిరీస్ చేశాను. సో మా చిరంజీవి నాకు తెరకు పరిచయం చేసి మరికొన్ని అవకాశాలు ఇప్పించిన వాడు అయ్యాడు. ఈ అవకాశాల్లో నా మిత్రులు మన శాంతారాం గారు, మా రౌడీ భాష, ఈయన చాలా సినిమాలు, సుమారుగా 30-40 సినిమాలు రౌడీగా చేశాడు. రజనీకాంత్ సినిమాలు చాలా చేశాడు. ఈయన మాట్లాడతారు తర్వాత. ఏది ఏమైనా ఒక మంచి సినిమా, మంచి లొకేషన్స్, దేశంలో మంచి లొకేషన్స్లో తీసి మా చిరంజీవి హిట్ కొట్టాలని, మెగాస్టార్ చిరంజీవి లాగా మా డైరెక్టర్ మెగాస్టార్ చిరంజీవి లాగా డైరెక్టర్గా ఈయన ఒక మంచి స్థాయికి ఎదగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సుమన్ టీవీ ప్రేక్షకులకు మా ఓ ప్రేమ షూటింగ్ జరిగినప్పుడు మాకు అన్ని విధాలు సహకారం చేసినటువంటి ఈ మన్యం ప్రజలకు, అలాగే ప్రేమలో ఒడిదుడుకులు తెలుసుకునే విధంగా ఉన్నటువంటి ప్రతి సగటు ప్రేక్షకుడికి కూడా నమస్కారాలు. నా పేరు శాంతారాం. నేను చిన్న స్టేజ్ ఆర్టిస్ట్ని. ఒక సినిమా ఆర్టిస్ట్ అవ్వాలని కోరికతో నేను ప్రయత్నం చేస్తుండగా ఒక 4-5 సినిమాలు చేశాను మేడం.
ఇంతకుముందు జయమ్మ పంచాయతీ సుమ గారు lead గా అవును సార్ అవును. చేశాను. తర్వాత విద్య అనే సినిమా చేశాను. అంతకుముందు నిన్నే కోరుకుంటున్న సినిమా చేశాను. అంటే 1-2 డైలాగులు పడే సీన్ అనమాట. అవి మన వరకు రాకపోవడము, మనము ఎలివేషన్ అవ్వకపోవడము, అది కొద్దిగా మైనస్ అయింది. అయితే ఈ సినిమాలో మా డైరెక్టర్ గారు చిరంజీవి గారు నాకు మెగాస్టార్. ఆయన మెగాస్టార్ కాదు, ఈయన కూడా మాకు మెగాస్టార్. ఎందుకంటే ఎవరైతే టాలెంట్ ఉండి డైలాగ్ చెప్పగలరు, నటించగలరు, ప్రతి వ్యక్తికి కూడా మన సినిమాలో మంచి పోర్షన్ ఇవ్వాలని, ప్రతి వ్యక్తికి ఇక్కడ ఉన్న అందరికి కూడా డైలాగ్ లేదు అనిపించుకోకుండా ఆ సీన్లో ఇతనికి క్యారెక్టర్ ఇవ్వాలి అనే ఉద్దేశంతో ఇవ్వడం జరిగింది. అయితే బాధాకరం విషయం ఏంటంటే ఈడు దొంగ సార్, ఈడు దొంగ, ఈడు దొంగ, ప్రేమ ప్రేమ అని చెప్పి ఎన్నిసార్లు కొట్టారు నాకు నువ్వు? మేడం గారు ఏడుపు వచ్చేస్తుంది. ఏడకండి సార్, ఏడకండి, ఏడిస్తే చూడలేకపోతున్నాం. ఏడకండి. మేడం గారు డైరెక్టర్ గారు మంచి సీన్ ఇచ్చారు, నాకు మంచి పాత్ర ఇచ్చారు. ఇది కత్తి పట్టుకుని వీధులంటే కుక్కకు పరిగెట్టి చూసారా సార్, ఇంకా క్యారెక్టర్ నుంచి రాలేదు. అప్పుడేం ఇక్కడ ఏడుస్తున్నాను. అందుకని ఇప్పుడు చేస్తున్నారా? చేస్తాను. సినిమా రిలీజ్ అయిపోయి ఒక్క రోజు దాటితే వీళ్ళకి తోలు తీసి బదేలు కుట్టించుకుంటుంది. చూడండి నేను అడుగుతున్నారు. అన్ని విషయాలు తేలితే ఇంకో విషయం మేడం, మనము నా వయసులో నాకు 40 సంవత్సరాలు గీతాంజలి చూశాను. నవ్వుతున్న భవిష్యత్తు. నాగార్జున గారు మంచి పేరు వచ్చింది, మణిరత్నం గారు మంచి పేరు వచ్చింది, ఇళయరాజు గారు కూడా మంచి పేరు వచ్చింది. ఆ తర్వాత ప్రేమ సినిమా వచ్చింది వెంకటేష్ది, అది మ్యూజికల్ హిట్, సూపర్ డూపర్ సినిమా. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ గారి తొలి ప్రేమ సినిమా వచ్చింది, ఇంకా సూపర్ డూపర్ హిట్. అంత పెద్ద హిట్ అవుద్ది మేడం ఈ సినిమా ఖచ్చితంగా. ఎందుకంటే ఇందులో గ్రామ సర్పంచ్ గారు ఉన్నారు. ఆయనకి ఎంత వాల్యుబుల్ ఇవ్వాలో, ఎంత మంచి క్యారెక్టర్ ఇవ్వాలో అతని పరిమితికి దాటి అంత చక్కని క్యారెక్టర్ చేశారు ఆయన. సాయి కిరణ్ గారు కాదు, కదా? గణేష్ యాదవ్ గారు గణేష్ గారు ఓకే. ఆహా. అతనికి ధీటుగా సాయి కిరణ్ గారు, అతని పక్షాన జబర్దస్త్ అప్పారావు గారు, వాళ్ళకి ఎదురుగా నేను. మీరు గట్టి పోర్షన్ పడింది. అయితే హీరో గారి మీద ఎందుకు అంత కోపంగా ఉన్నారు? పాపమా, ఏం చేశారు మిమ్మల్ని? ప్రేమ అంటే అర్థమైంది మేడం గారు. అమ్మ మీద ప్రేమ ఉంటుంది, భార్య మీద ప్రేమ ఉంటుంది, పిల్లల మీద ప్రేమ ఉంటుంది, స్టూడెంట్ల మీద ప్రేమ ఉంటుంది, ఒక లవర్ మీద ప్రేమ ఉంటుంది. మీ మీద ప్రేమ ఉందా? ప్రేమ లేదు. లేదా? ఇతరుగా బాధ కలిగినప్పుడు, ఈయన మీద ప్రేమ లేదట మీకు? ఇతరుగా బాధ కలిగినప్పుడు, వాడి ఫ్రెండ్స్ కి బాధ కలిగినప్పుడు నేను తెచ్చుకున్న మందు బాటిల్ తాగేశారు. లీక్ చేస్తున్నారు సార్, ఎమోషనల్ అయిపోయారు, లీక్ చేసేస్తున్నారు సార్ మీరు. చాలా ఉన్నాయి సార్, చాలా ఉన్నాయి మేడం. ఇంకా డైరెక్టర్ గారు ఇంకా నాకు తగ్గండి 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 అని చెప్పి తగ్గించారు. అయితే అవి జాగ్రత్తగా దాచుకోండి సార్, మళ్ళీ మేము వస్తాం, మళ్ళీ అప్పుడు ఇంకొన్ని చెప్తారు. రిలీజ్ అయిన తర్వాత ఒక రోజు అయిన తర్వాత వీళ్ళందరూ కూడా నాకు దండం పెట్టేస్తారు, ఖచ్చితంగా దండం పెట్టేస్తారు. ఏమండి ఆ రోజు మీరు 2 చేశారు, మీ దగ్గర వాళ్ళు తీసుకున్నారని చెప్తాను. తీసుకుంటే ఏమన్నారు? ఆ 2 ఖాళీ చేశారు మేటారు, ఆయన ఖాళీ చేసింది నా సీక్రెట్ చేసి అనవసరం దొంగలా దొరుకుతుంది కానీ అందులో లేదు అన్నారు. అదే ప్రేమలో పడితే అబద్ధాలు అన్ని వస్తాయి. నా సినిమాని రిలీజ్ కాకముందు దయచేసి ఓకేనా? ఓకే మేడం. మరి ఈ సినిమాలో మంచి అవకాశం ఇచ్చిన మా చిరంజీవి డైరెక్టర్ గారికి, మా ప్రొడ్యూసర్లకి, మా మేనేజర్ గారికి, తోటి ఆర్టిస్టులకి, అలాగే మా హీరో గారు సాయి వర్మ గారు, మా పాప, మా బేబీ. ఎందుకంటే ఈవిడికి లాంగ్వేజ్ ప్రాబ్లం అని కొద్దిగా సతమతం అయ్యారు డైరెక్టర్ గారు, నేను ఒప్పేసుకోలే. ఆవిడ మంచి యాక్టర్, ఏ భాష అని చేయగలదు, మంచి క్లాసికల్ డాన్సర్, బాగా చేయగలదు. కాబట్టి నేనే పట్టుబట్టి ఈ సినిమాకి ఆవిడ ఎసెట్ అవుతుందని చెప్పి పెట్టడం జరిగింది. ఇందు మూలంగా ఏమైనా తప్పుగా మాట్లాడితే క్షమించాలి. మా సినిమా విజయాలు కూడా మీ సుమన్ టీవీ వారు వచ్చి ఇంకా మాకు ప్రమోషన్ ఇప్పించి ఇంకా ముందుకు తీసుకెళ్ళారు. థ్యాంక్ యూ. మనతో పాటు ప్రొడక్షన్ మేనేజర్ సంపత్ గారు ఉన్నారు. ఆయన చిరంజీవి గారికి ఫ్రెండ్ కూడాను. మరి ఆయన ఏం చెప్తారో చూద్దాం. సార్ చెప్పండి సార్. నమస్తే సార్. నమస్తే. చెప్పండి సార్ సినిమా గురించి ఒక ఫ్యూ వర్డ్స్.
మా సుమన్ టీవీ ప్రేక్షకులకి? సినిమా గురించి అయితే నాకు నాలెడ్జ్ లేదు మేడం. మ్మ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మ్మ్. వ్యాస గారు చిన్నప్పటి నుండి చిరంజీవి నేను ఫ్రెండ్స్ కాబట్టి తను నా బావ అనుకుంటాం. బావా నేను ఇలా చేద్దాం అనుకుంటాను, నువ్వేమైనా ఏదైనా చేయగలవా? అది వేరు కదా, దాన్ని ఇలా మాట్లాడలేం కదా. తలగ వేస్ట్ కదండి వల్ల. అవి క్లాస్మేట్స్ మేడం, అలాంటివి చెప్పకూడదు కదా అక్కడ. ఒరే బావ అని పిలుస్తారా? బావా బావా అని అంటారా? టైం దాటిన తర్వాత తన చిన్నప్పటి నుండి కష్టాల్లో ఉన్నాడు. తన కష్టాలు ఉన్నప్పుడు నా చెయ్యి కొన్ని పైన ఉండేది అప్పుడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు తను అలాగే ఉన్నాడు, నేను తనలాగా ఇప్పుడు తయారయ్యాను. అంటే చిన్న చిన్న డిస్ట్రిబ్యూల్ అవ్వి ఫ్యామిలీ వల్ల చాలా ఇబ్బంది పడి చాలా ట్రబుల్లో ఉన్నా. అయితే ఇలా చేద్దాం బావ, నువ్వు ఇలాగ ఏదైనా చేయగలవంటే నువ్వు నడిపించు, నీ వెనక్కి నేను ఉంటాను, అంతవరకే. మిగతాదంటే నాకేం తెలియదు, నువ్వు ఇది చేయమంటే అది నేను చేస్తాను, అంతవరకే మా ఇద్దరు బాండింగ్ కలిసి చెప్పడానికి. సినిమా గురించి అయితే నాకు నాలెడ్జ్ అయితే లేదు మేడం. అంటే సంపత్, నేను, పరశురామ్ అని లాయరు, మురళి మా నలుగురు బెస్ట్ ఫ్రెండ్స్ చిన్నప్పటి నుండి. 10th క్లాస్ ఫ్రెండ్స్. ఇంటర్ అదే కాలేజ్ పట్టి జాయిన్ అయ్యాం. డిగ్రీ కూడా అదే కాలేజ్ జాయిన్ అయ్యాం. తర్వాత బీఈడికి వచ్చేటప్పుడు నేను వేరే పోయాను. కానీ మేమందరం ఎంత ఫ్రెండ్స్ అంటే ఒకటి కష్టం వస్తే ఒకటి నిలబడతాం. ఇప్పటికి కూడా మ్యారేజ్ అయిపోయి వెళ్ళిపోయినా సరే మా ఫ్రెండ్షిప్ వల్ల మా ఫ్యామిలీస్ అందరూ కూడా ఇదే అయిపోయి ఫ్యామిలీస్ మెంబర్స్ అయిపోయి చుట్టాలు కదా అలా అయిపోయి. మేము ఎక్కడున్నా సరే మా అమ్మాలకి ఏ ఫంక్షన్ అయినా వాళ్ళ అమ్మలకి చెప్తారు, అలా అయిపోయారు. 20 years దూరంగా ఉన్న అంత బెస్ట్ 20 years ఇప్పటికీ అలాగే ఉన్నాం. మా ఫ్యామిలీలో పెళ్ళిళ్ళు అయిపోయినా కూడా మా బాండింగ్ అంతే. ఒక ఫంక్షన్కి అయితే పిలిస్తే ఒకరు చెప్తే చాలా అందరం ఫోన్లో కాంటాక్ట్ అయ్యి చేస్తాం. మా ఫ్రెండ్షిప్ ఎవరు అంటే మా ఫ్రెండ్షిప్లో అంతా సపోజ్ అంటారు కష్టం వచ్చినప్పుడు నిలబడదండి, ఆచరణలో కనిపించదేమో కానీ డబ్బు విషయంకి వచ్చేసరికి ఎవరైనా దూరంగా ఉంటారు. మా నలుగురు వరకు ఫస్ట్ డబ్బు అన్ని తర్వాత కష్టం వచ్చి సుఖానికి రాకపోయినా అంటే ఫంక్షన్కి రాకపోయినా ప్రాబ్లం. మా నలుగురు మైండ్ సెట్ ఫంక్షన్కి వెళ్ళకపోయినా ప్రాబ్లం, కష్టం వస్తే మాత్రం వెళ్ళాలి. ఇప్పుడు మా వాడు సపోజ్ మా మురళైన ఉన్నాడు, ఫంక్షన్ చేసాడు, మా పరిస్థితి పెట్టి వెళ్ళకపోయినా వెళ్ళాం, కష్టం వస్తే మాత్రం పక్క. అది మా నలుగురు ఇప్పటికీ స్ట్రాంగ్గా ఉంది. ఒకడు లాయర్, ఒకడు ఏమంటే సిఎంఆర్ సెంట్రల్ మీకు ఐడియా దానికి క్యాషియర్. వాడు నాతో సపోర్ట్గా ఫ్యామిలీగా వాడికి షాప్ ఉంది, ప్లస్ నాతో సపోర్ట్గా. మా ఫ్రెండ్షిప్లో ముఖ్యం ఏదంటే నేనే కాదు ఇప్పటికైనా సరే వాళ్ళు కూడా రే ఫ్రెండ్రా అది ఎంత బిజీ అని 2 నిమిషాలు వస్తారు. అదే ఫంక్షన్ కొనుక్కోరా చిన్న పని ఉందారా ఫంక్షన్కి ఏముందరా వస్తాను అలా ఉంది. మా బెస్ట్ ఫ్రెండ్స్ అండి నాకు పిల్లర్స్. అందుకే కొన్ని మాటలు చెప్పకూడదు, మీరు చెప్పకపోయినా మీరందరూ ఒక యూనిటీగా ఉండి మీ ఫ్రెండ్స్ అందరూ నిజంగా మీకు నిజంగా ఒక పిల్లర్స్. చెప్దామనే ఉద్దేశంతో పేర్లు చెప్పాను కదా, అవును అవును అవును. నా అసిస్టెంట్ డైరెక్టర్ అని కూడా వీళ్ళందరినీ ఇప్పుడు చెప్పకూడదు, దేవుడి దయ వల్ల ఈవెన్ సక్సెస్ అప్పుడు చెప్దాం అని మనసుతో ఉంది. వాడు చెప్పాడు కాబట్టి చెప్పాను, కానీ అప్పుడు చెప్దాం అనేసి. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. మీరు చెప్పండి సార్, ఇందా నుంచి అక్కడ కూర్చొని మీరు ర్యాగింగ్ చేస్తున్నారు, ఇప్పుడు ఇక్కడ కూర్చొని చేయండి వీళ్ళందరినీ కూడా. ఆయన ర్యాగింగ్ చేసిన వాళ్ళు ఉన్నారు, ఇప్పుడు నాకు వాడు ర్యాగింగ్ చేశాడు కాబట్టి చేయాలి. మేడం అందుకోండి, మేడం గారు అందుకోండి, అందుకోండి ఒకసారి. ఓకే, సుమన్ టీవీ అందరికీ వస్తారు. వాడు రెడీ అనగానే సార్ మీకు రెడీగా ఉన్నారు సార్. మా అమ్మ బయటికి వెళ్ళకూడదు, ఆమె మా అమ్మ. చెప్పండి సార్. సుమన్ టీవీ మీకు అందరికీ నమస్కారం. యాక్చువల్గా అయితే డైరెక్టర్ గారికి నాకు పరిచయము 2011. ఆయన డిఎస్సి కోచింగ్కి వచ్చాడు. యాక్చువల్గా ఇది అందరికీ తెలిసిందే, మీకు తెలియాలి కదా. నేను అప్పుడు కానిస్టేబుల్ ఆర్మీ కోచింగ్ అనేసి వెళ్ళాము. వెళ్ళేసిన తర్వాత అక్కడే పరిచయం మాకు. అది కూడా ఎక్కువ ఒక 3 months. ఈ 16 సంవత్సరాలు కూడా ఇక్కడ వీరగొట్టం దగ్గర మరీగిరి అనేసి ఒక పండగ జరుగుతుంది. అది జనవరి 30. ఆ పండగకే ఆయన వస్తాడనమాట. ఆయన ఫోన్ చేసుకుంటే నేను ఫోన్ చేయము. ఎవ్రీ ఇయర్ ఇద్దరం ఫోన్ చేయకోకుండా అక్కడే కలుస్తాం. అది ఎలా కలుస్తాం అనేది మా ఇద్దరికీ తెలియదు, పక్కాగా అయితే కలుస్తాం. ఆయన అక్కడికి వచ్చినా నేను వచ్చినా కానీ ఇద్దరం కలిసి వెళ్తాం. ఇంచుమించు అక్కడికి ఒక 2-3 లక్షల వరకు వస్తారు జనాలు. ఆ మధ్యలోనే ఎలా కలిసేవాళ్ళం మాకు ఎప్పుడూ తెలియదు, ఇప్పటికా కూడా అర్థం కాదు. ఆ పరిచయం కాస్త అలాగా ఇప్పుడు కూడా బావ అది కూడా ఒక్కరోజే. ఈ 16 సంవత్సరాలకి 16 సార్లు కలిసి ఉంటాం అంతే.
నేను ఇలాగ షార్ట్ ఫిల్మ్స్ తీస్తున్నాను, ఏమైనా చేస్తావా అని అనేసి అడిగారు ఒకసారి. నాకైతే ఇంట్రెస్ట్ లేదు బావ, నేను అది చేయను చెప్పాను. నేను చెప్పిన తర్వాత ఇలాగా కొన్ని రోజులు పోయిన తర్వాత మళ్ళీ చెప్పాడు, షార్ట్ ఫిల్మ్కి వస్తావా రావా అని అంటే నాకు ఫుల్ లెంత్ ఇవ్వు వస్తాను అని అన్నాడు. ఈ అబ్బా నేను తీసిందే అరగంట, ఇడిగట ఫుల్ లెంత్ ఇచ్చేయాలట, చూద్దాంలే అని అనేసానని పల్లగా అయిపోయాడు. అయిపోయిన తర్వాత నేను ఇక్కడ వైజాగ్ మధురవాడ దగ్గర జైబేరిలో పనిచేసేవాడు. నాకు మ్యారేజ్ కూడా సెట్ అయింది బిఫోర్ ఇయరే. సెట్ అయిన తర్వాత ఫోన్ చేశాడు, ఇలాగ మూవీ ఉంది ఏప్రిల్ 20 అంతే, నిన్న పూజ చేసింది అనమాట. నిన్నే 1 year అవుతుంది. నాకు ఎల్లుండి వస్తే నాకు 1 year అవుతుంది మ్యారేజ్ అయ్యి. నాకు 23rd అయ్యింది. ఇప్పుడు కూడా అప్పుడు కాదు, ఇంకా ముందు ఉంది. అయిన తర్వాత ఓకేలా చేస్తాను అని అనేసినాను. అప్పుడు నేను చెప్పిందేనా అని అనేసినాను. లేదురా నువ్వే వంతో సినిమా మొత్తము అని అనేసినా అన్నాడు. బాగా ఎక్సైట్ అయ్యాను నేను. బాగా ఎక్సైట్ అయిన తర్వాత పోన్లే సినిమా అంటున్నారు కదా, నేను తెరలో కనిపిస్తాను అనేసి ఫీల్ అయ్యాను. ఆయన ఒకసారి మీకు ఒక విషయం చెప్పాను. మెగా ఫ్యామిలీ అనేసి అనేటప్పుడు 2011లో మా ఇద్దరం కలిసి ఉన్నాం కదా, విజయనగరంలో చదువుకున్నాము. అప్పుడు రచ్చ సినిమా రిలీజ్. ఆయనకి మరి ఇంటికాడ గట్ట లీక్ చేయకండి, వీడియో చూస్తే ఆటోమేటిక్గా లీక్ అయిపోతుంది. ఇంటికాడ హాస్టల్ కనబట్ట ఫీజు కట్టండి అని అనేసి అమౌంట్ పంపించారు వాళ్ళు. ఈడేం చేసిండు, 60 రూపాయల టికెట్ ఒక్కొక్కటి 350 రూపాయలకి ఇద్దరికి కొనేసి సినిమా రిలీజ్కి తీసుకెళ్ళిపోయాడు. అటు నుంచి వచ్చేసరికి ఆ అన్నమాట బయట గేడి దగ్గర ఉంది. చిరంజీవి గారు మీరు ఫీజు కట్టలేదండి, మీకు ఈరోజు లంచ్ లేదండి అనేసి అంతా నేను అవేం పట్టించుకోలేదు. నేను మామూలుగా వెళ్ళిపోయినా తినేసాను అంతే. అంత పిచ్చి అనమాట సినిమా అంటే. అంత మరీ ఎంత ఉండకూడదు, కానీ మరీ ఎంత దారుణమేట నాకు అర్థం కాలేదు. మరి చిరంజీవి గారు అంటేనే ఆ పేర్లోనే ఉంది కదా సార్. ఉన్నదండి, కాదనట్లేదు, కానీ మా వాడికి ఎంత పిచ్చి అని అనేసినా నాకు అప్పుడు అర్థమైంది అనమాట. ఆహా ఓకేలా అనేసాను అనుకున్నాను. అనకూడదు, కానీ ఈ మూవీ కోసము ఆయన చేసే టీచర్ జాబ్ కూడా ఒగ్గేసి మూవీ సైడ్ వచ్చింది. ఆయన ఇలాగ చెప్పేసరికి మూవీకి కొంచెం సపోర్ట్ చేయాలి బావా అని అనేసానంటే ఓకే బావా చేస్తాను అని అనేసాను. నేను కూడా జాబ్ గట్ట మానేసి పూర్తిగా వచ్చాను. ఇప్పటికీ కూడా 30+ నాకు రూపాయి కావాలన్నా కూడా మా నాన్న ఇస్తాడు. ఇప్పటికీ కూడా ఆయన కూడా హెడ్ చేసింది ఎట్లేదు, రోజుకి వెళ్తే 500 వస్తే లేకపోతే లేదు. నాకు బాగా సపోర్ట్ చేసింది ఇప్పటికీ మా ఇంటి కూడా ఉన్న అమ్మ నాన్న. ఇక్కడ రీసెంట్గా ఎట్టినైతే నా వైఫ్ బాగా సపోర్ట్ కదా. ఇప్పుడు 1 year అయిపోతుంది, పనికి అనేది లేదు ఎట్టి లేదు. మూవీ అనుకుని అనకూడదు, కానీ దేవుడి దయ ఎలాగుంటుందో, కానీ దేవుడి దయ ప్రేక్షకుల దయ మంచి సక్సెస్ వస్తే అందరం కూడా బాగుంటాము. సక్సెస్ రావాలని కూడా అనుకుంటున్నాను. మ్యాక్సిమము నేను మా మామ కనబడితే అందరూ కూడా చైర్లో నుంచి కింద దొరిలేస్తారనేసి మా నమ్మకం. మూవీలో అయితే అలా ఉంటుంది మా ఇద్దరు కాంబినేషన్. అంతా పల్లెటూరులుగా. ఒక్కసారి బామ్మగారిని చూపించండి. సినిమా రోల్లో బామ్మగారు రోల్ అట. తీసుకునే ఉంటావా నల్లోడా, నీకు ఎప్పుడు పిల్లలు ఇస్తారు, నువ్వు ఎప్పుడు బాగుపడతావు అని నేను చెప్తూ ఉంటాను. మా అబ్బాయి రిలీజ్ అయిపోయింది అనుకో, సినిమా వచ్చింది అనుకో. నాకు మొదటి నుంచి యాక్ట్ చేయలేదు ఇష్టం. నాకు 2018లో ఇది ఛాన్స్ వచ్చింది అని మా హస్బెండ్ వాళ్ళు. లేదా అమ్మాయిలు వస్తే ఎంత చదువుతాను, బాగా చదువుల్లో ఉన్నారు, గ్యారెంటీ పెట్టాలి. నేను కూడా ఆటగా చేసింది, ఫీల్డ్ అసిస్టెంట్గా చేసింది. విజయనగరం మహిళా ప్రాంగణంలో కమ్యూనిటీ రీసెర్చ్ పర్సన్. అంతమంది ఉన్న మాట్లాడే అలవాటు, దేనినైనా ఎదిరించే అలవాటు, యాక్టింగ్ చాలా ఇష్టం. అలాగే మా పెద్ద అమ్మాయి కృష్ణ గారు బిఏగా చేస్తారు. ఆ అబ్బాయిని అడిగి చిరంజీవి గారు, మన చిరంజీవి గారు అమ్మకి బాగా ఇష్టం పక్కా వస్తుంది. అయితే మా డైరెక్టర్ గారు అంటే ఇంట్లో పెద్దది కదా అనుకున్నాను. తీరా చూస్తే ఈ అబ్బాయి టాలెంట్ ఉంది, అబ్బా వయసు కాదు అక్కడ టాలెంట్లో ఉంది. అలాగే మన బాబాయ్ గారు మేడం మీరు బాగా చేస్తున్నారు, మీరు ఈ గ్రూప్లో ఉన్నారు, మీరు ఇంకా మేరకు వస్తారు అని. అలాగే మేడం అలాగే వీళ్ళందరూ కూడా మాది ఓ ప్రేమ టీం కాదు, ఓ ప్రేమ కుటుంబం. ఇది 100% ఖచ్చితంగా మండ్యం జిల్లా పార్వతీపురం మండ్యం జిల్లాలో ఒక సినిమా తీస్తున్నామండి. ఎంత పూర్తిగా చెప్తారు. ఎందుకంటే అన్ని ప్రేమలు ప్రేమ కాదు, ఇది ఎప్పుడు మన లవ్ స్టోరీ లేదు. మంచి డెప్త్గా ఇప్పుడు యూత్కి
మంచి చిట్ చాట్ని అయితే మన సుమన్ టీవీ ప్రేక్షకులకి అయితే ఇచ్చానని అనుకుంటున్నాను. ఇది ఓ ప్రేమ లవ్ చూస్తుంటే మనం చూసారా లవ్ ఆఫ్ లైఫ్ మన బ్యాక్ సైడ్ ఉంది. దానికి ఒక అర్థాన్ని తీసుకొచ్చే మూవీ అన్నమాట ఇది. ఇప్పుడు మన ఈ టీంతో కలిసి ఒక చిట్ చాట్ అని చెప్పొచ్చు. చిన్నది కాదు, బోల్డ్ని నవ్వులు అనేది ర్యాగింగ్లు అన్నీ కూడా ఉన్నాయి. మరి చూద్దాం. సీమ, సుమన్ టీవీ, విజయనగరం.